నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆకాశంలో సగం అవనిపైన సగం అంటున్నారు నేడు. కానీ మహిళలు అన్ని రంగాల్లో గొప్పగా లేరు. గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో కార్మికులుగానే బతుకుతున్నారు. భూమి భుక్తినిచ్చే వనరు. ఇప్పటికీ పల్లెల్లో పొలం ఉంటే జీవితానికి భరోసా, బతుకు బండికి ఇరుసు. అలాంటి వ్యవసాయంలో మహిళలు చేసే శ్రమ అంతా ఇంత కాదు. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాకా స్త్రీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అయినా వ్యవసాయంలో మహిళల శ్రమకు తగిన ఫలితం దక్కటం లేదు, తగిన గుర్తింపు ఉండటం లేదు. చివరకు భూమిపై హక్కు కూడా లేదు. ప్రభుత్వాలు భూ సంస్కరణలు చేపట్టినా స్త్రీలకు మాత్రం భూమిపై పూర్తి హక్కు పూర్తిగా లభించలేదు. వ్యవసాయ రంగంలో కష్టపడుతున్న స్త్రీల గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సరదాగా ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? సుచిత్ర రోడ్లోని శ్రవంతి వాళ్ళ ఇంటికి. శ్రవంతి అలాగే వారి స్నేహితురాళ్ళు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో రండి మరి వాళ్ళతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పించేసి ఆట ఆడించేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా క్యూట్ గా కూడా కనిపిస్తున్నారు. మరి మమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేశారు కదా. శ్రవంతి ఎవరు? ఓ శ్రవంతి, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు శ్రవంతి? చాలా బాగున్నాను. కనిపిస్తున్నాను కదా, ఎట్లా? yes you are very beautiful. థ్యాంక్ యూ. సో ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. శ్రవంతి, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి టీవీ చూడడం, ఇంకా సాంగ్స్ వినడం. సో నువ్వు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నావు కదా, మరి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు లైఫ్ లో? నాకైతే డాక్టర్ కావాలి. వెరీ గుడ్. నీ పేరేంటి? హాయ్, నా పేరు ప్రియా. వెరీ హాయ్ ప్రియా, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో నువ్వేం చేస్తుంటావు? నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. సరే, నీ హాబీస్ ఏంటి మరి? నేను సాంగ్స్ వింటా, ఇంకా వీడియో గేమ్స్ బాగా. వీడియో గేమ్స్, వెరీ గుడ్. మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి బీటెక్ అయ్యాక? బీటెక్ అయ్యాక సివిల్స్ కొడదామని. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? శ్రవంతి. ఓకే, ఇద్దరు శ్రవంతిలు ఉన్నారు ఇవాళ మన షోలో. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి ఈ శ్రవంతి ఏం చేస్తుంటుంది? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా ఇప్పుడు. శ్రవంతి, నీ హాబీస్ ఏం చెప్పు? నా హాబీస్ సాంగ్స్ వినడం, ప్లేయింగ్. ఇంకా ఓకే శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? నా పేరు వైష్ణవి. వైష్ణవి, ఏ క్లాస్ వైష్ణవి? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. బాబు ఎంత క్యూట్ గా ముద్దుగా డాల్ లాగా ఉందో కదా. సో వైష్ణవి, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ లిస్నింగ్ సాంగ్స్, అంతే. ప్లేయింగ్ గేమ్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. సరదాగా చక్కగా బోల్డ్ అని కబుర్లు చెప్పేశారు. వీఆర్ సో హ్యాపీ. మరి ఇప్పుడు టైం మిమ్మల్ని అందరినీ ఓ గేమ్ ఆడించేయడానికి. రెడీయా? గేమ్ అంటే సైలెంట్ అయిపోయారేంటి? మీరు ఎప్పుడెప్పుడు గేమ్ చెప్తారని వెయిటింగ్ మేము. ఓకే, మరి నేను చెప్పేస్తున్నాను. మరి గేమ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 గ్లాసెస్ పెట్టున్నాయి. అండ్ అక్కడ ఒక బాల్లో కొన్ని కలర్ఫుల్ బాల్స్ పెట్టున్నాయి, చిన్నవి. అవునా? సో ఒకే హ్యాండ్ని యూజ్ చేస్తూ ఒక గ్లాస్ని తీసుకొని, ఆ బాల్ ఉన్నాయా బాల్స్, సో ఆ బాల్ని ఆ గ్లాస్లోకి తీసుకొని ఆ గ్లాస్ ద్వారా ఇంకో గ్లాస్లో వేయాలి. అంతే. సో సింపుల్ కదా. 1 minute ఎన్ని బాల్స్ వేస్తారో చక్కగా అన్ని పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. అర్థమైందా? అర్థమైంది. సో రెడీయా? రెడీ. ఏంటి గేమ్ చూసాక సౌండ్ రావట్లేదు? చాలా ఏం లేదు, సౌండ్ ఏం లేదు, ఆడతాం కదా, అందుకని సైలెంట్ గా ఉన్నా. అవునా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? చాలా ఫాస్ట్ గా ఉంది. ఓకే, సెకండ్ ప్రియా, థర్డ్ వైష్ణవి అండ్ ఫోర్త్ శ్రవంతి. ఓకే, సో నువ్వు ఫస్ట్ అన్నావు కదా, మరి వచ్చే నీ పొజిషన్ లోకి. సో రెడీగా ఉన్నావు కదా? ఓకే, యువర్ టైం స్టార్ట్. Last 5, 4, 3, 2. సో మరి ఒకసారి కౌంట్ చేద్దామా ఎన్ని బాల్స్ ఉన్నాయో? ఒక్కసారి పట్టుకో. వావ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నేనేదో మహా అయితే ఒక 3-4 వేస్తారు అనుకున్నాను, కానీ 11 బాల్స్. సూపర్. నెక్స్ట్ ఎవరు ఆడిపోయేది?
ప్రియా మరి రెడీగా ఉన్నావా? ఓకే, నీ పొజిషన్లోకి వచ్చేయి. ఓకే, యోర్ టైం స్టార్ట్స్. Last 5 seconds. 4, 3, 2. సరే ఒకసారి చూద్దామా నువ్వు ఎన్ని బాల్స్ వేసావో. ఓకే, ఒక్కసారి పట్టుకో. ఓకే, 3 balls. 1, 2, 3. ఏం పర్వాలేదు, చాలా చక్కగా ట్రై చేసావు. వెరీ గుడ్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆడేది? స్ట్రాంగ్గా ఆడడానికి రెడీ అయిపోయింది. సరే వైష్ణవి వచ్చే పొజిషన్లోకి. సో రెడీయా? Your time starts. Five, 4, 3, 2. ఏం పర్వాలేదు, నువ్వు చక్కగా ట్రై చేసావు, అదే మనకు కావాలి. ఒక్కసారి క్లాప్స్ వైష్ణవి కోసం. సో మరి నెక్స్ట్ ఎవరు ఆడేది? ఫైనల్ గా శ్రవంతి. ఇంకొక శ్రవంతి రెడీగా ఉంది ఆడటానికి. కమాన్ పొజిషన్ లోకి వచ్చేయి. అండ్ యువర్ టైం స్టార్ట్స్. కౌంట్ చేద్దామా మనం ఎన్ని బాల్స్ ఉన్నాయో. యాక్చువల్లీ మొత్తం బాల్స్ కంప్లీట్ చేసేసింది శ్రావంతి. సో లెట్స్ సీ. ఒకసారి పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ప్లస్ ఇంకా 2 బాల్స్ ఎక్స్ట్రా వేసింది. అంటే మేము తెచ్చిన బాల్స్ అన్ని అయిపోగా ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వేసామన్నమాట. అందులో కూడా 2 బాల్స్ వేసేసింది. వెరీ కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు అందరూ. వెరీ గుడ్. సో ఒకసారి మరి స్కోర్స్ చూద్దాం అందరివి. సో ప్రియా 1 minute లో 3 balls వేశారు, అంటే 3 points. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో శ్రవంతి ఫస్ట్ ఆడింది కానీ అందరూ మైండ్ బ్లో అయిపోయింది తెలుసా. 1 minute లో నువ్వు మొత్తం 11 balls వేసావు. కంగ్రాచులేషన్స్. అండ్ వైష్ణవి బాగా ట్రై చేసింది కానీ బాల్స్ వేయలేకపోయింది. అయినా ఏం పర్వాలేదు, అస్సలు బాల్స్ వేయనందుకైనా మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లుక్ ఎట్ హర్ స్పిరిట్. ఇప్పుడు కూడా చక్కగా బ్యూటిఫుల్ గా నవ్వుతుంది కదా. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ శ్రవంతి. నీకు మా సరదాగా తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. వీళ్ళైతే అసలు క్లాప్సే కొట్టట్లేదు. అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ క్లాప్స్ కొడతారు. ఎందుకు అంటే నేను మీకు కూడా మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నాను కాబట్టి. ఓకే వైష్ణవి, ఇది నీకు. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ప్రియా, ఇది నీకు. శ్రవంతి, ఇది నీకు. చూసారు కదండి ఇవాళ మన సరదాగాని చక్కగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు కూడా మన సరదాగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. ఇది ఇవాళ మన సరదాగా. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. 2008వ సంవత్సరంలో వచ్చిన వ్యవసాయ మహిళల జాతీయ విధానం స్త్రీల జీవితాల్లో చిన్న మార్పులు తెచ్చింది. భూమి కొనుగోలు చేయాలన్నా, వ్యవసాయానికి ప్రభుత్వం కల్పించే సదుపాయాలు పొందాలన్నా అన్నిటినీ స్త్రీల పేరు మీద ఇవ్వాలని చెప్పింది. ఈ విషయాలను గుర్తించిన పురుషులు కుటుంబంలోని స్త్రీలను తిట్టడం, కొట్టడం, హింసించడం ద్వారా భూమిని, దానిపై వచ్చే ఫలాలను అనుభవించడం మొదలుపెట్టారు.
కుటుంబంలో సరైన రక్షణ, భద్రత లేని స్త్రీల పరిస్థితికి ఇదొక ఉదాహరణ. కొందరు పురుషులు భార్యల పేరు మీద పట్టాలు తెచ్చుకొని వాళ్లే అనుభవిస్తున్నారు. పైగా గ్రామీణ మహిళలు ఎప్పట్లాగే పొలంలో కూలిగా బతుకుని నెట్టుకొస్తున్నారు. చట్టాలపై ప్రభుత్వాలు పూర్తి నిఘా పెట్టినప్పుడే స్త్రీలకు భూమిపై యాజమాన్య హక్కు వస్తుందని ప్రజా సంఘాలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నాయి. ముందుగా మీకోసం కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరొక రుచికరమైన వంటతో సిద్ధంగా ఉంది. అదేంటో చూద్దామా? ముందుగా భానుప్రియ గారిని పరిచయం చేసుకుందాం. భానుప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్ నుంచి. అల్వాల్ నుంచి. ఓకే. సో ఈ రోజు సకులకి ఏం వంట పరిచయం చేస్తున్నారు? ప్రాన్స్ మసాలా ఫ్రై. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ప్రాన్స్, కొత్తిమీర, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, కరివేపాకు, ఆయిల్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్, కారం, సాల్ట్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో మరి ఆయిల్ హీట్ ఎక్కాలంటారా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా. ఓకే, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ చేశారు. అవునండి. ఓకే, అవి వేయాలి. ఇప్పుడు ఆనియన్స్ అది ఆ పేస్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా వేగాలి. ఓకే, ఆ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించాలి కొద్దిగా. అవునండి. దీంట్లో మనం కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఓకే, సో ఇందులోనే కరివేపాకు. ఇప్పుడు మిర్చి స్లిట్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వేస్తున్నారా? ఓకే, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేశారు. ఇట్లా కొద్దిగా కలుపుతూ ఉండాలి, పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్గా అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్, సాల్ట్, కారం, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నది మ్యారినేట్ చేసుకుంది ఇప్పుడు వేయాలి. ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, ఇంకొద్దిగా చూసి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక 5 minutes లిడ్ పెడదాము. ఓకే, 5 minutes మూత పెట్టి మగ్గించాలా? అవునండి. ఓకే, అల్లం వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసిన తర్వాత లాస్ట్గా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్ కూడా వేశారు. సో ఇది మొత్తం ఒక 5 minutes మనం మూత పెట్టి మగ్గించుకోవాలి అంటున్నారు. సో 5 minutes మనం వెయిట్ చేద్దాం. ఓకే, మరి భానుప్రియ గారు 5 minutes అయిపోయింది కదా, అయిపోయిందా? చూద్దామా? చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనం కారం వేసుకుందాం. అంటే ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, లైట్గా ఉడికించినా సరిపోతుందా? సో కారం కూడా ముందుగా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అవును, పచ్చిమిర్చి కూడా వేసాం కదండి. యా, కొద్దిగా ఎండు కొబ్బరి, ఇది ధనియాలు, చెక్క, లవంగా అదంతా. సో గరం మసాలా. సరే కలుపుదాము. ఓకే, ఒక 2 minutes ఆగాలండి. ఓకే, దగ్గర పడాలి. కొంచెం కారం కూడా వేగనివ్వాలి కదా. అవును. ఓకే, మనకి ఇందులో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, తక్కువ కావాలి అంటే ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది. ఇది అన్నంలో కూడా బాగుంటుందండి. ఓకే, చాలా బాగా ఉంటుంది ఫ్రై. ఏంటంటే దీనికి గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే,
సో రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఎస్, సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఇదిగోండి. ఓకే అండి, మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ప్రాన్స్ మసాలా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. యా, తప్పకుండా. ఇంత కష్టపడి చేసి టేస్ట్ చూడండి అన్నప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నారు ఎలా ఉంటుంది టేస్ట్ అని. ఓకే, సో ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. ప్రాన్స్ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్, కొబ్బరి పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, నూనె. ప్రాన్స్ మసాలా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్స్ మసాలా ఫ్రై రెడీ. ప్రాన్స్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. వావ్, చాలా బాగుందండి. ప్రాన్స్ మసాలా ఫ్రై నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇంత మంచి రెసిపీని ఈ రోజు మన సకులకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఓకే, చూసారు కదా భానుప్రియ గారు ప్రిపేర్ చేసిన ప్రాన్స్ మసాలా ఫ్రై చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి రుచికరమైన వంటకాలు ఉండి మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే ఏం చేయాలి? 0402355654 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఇది వాల్టి వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. గ్రామాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే స్త్రీలు ఎక్కువ భాగం ఆర్థికంగా వెనుకబడిన వాళ్లే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అకాల వర్షాలు, అతివృష్టి, వర్షాభావ పరిస్థితులు, పైగా విద్యుత్ కోతలు, వీటన్నిటితో వ్యవసాయం చేసి పంటలు పండించి లాభాలు గడించడం అనేది కష్టమే. చివరకు దళారుల బెడద. అందుకే ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలేసి నగరాలకు, పట్టణాలకు వలసలు వెళ్తున్నారు. నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోయటానికి స్త్రీయే నాగలిని భుజానికెత్తుకుంటుంది. నష్టాలు భరిస్తూ వ్యవసాయంలో ఫలసాయం కోసం శ్రమిస్తుంది. అప్పుల పాలవుతున్న దిక్కుతోచని స్థితిలో ఆవృత్తిని నమ్ముకొని బతుకుతుంది. సరే, మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్యలహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. సౌందర్యానికి సంబంధించి వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? మరి ఈ రోజు మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. ఏమి హెయిర్ స్టైల్? ఇది హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి జనరల్ గా మామూలు అల్లికలు అనేవి జనరల్ గా అందరికీ వచ్చాయి. ఇది ఒక పోనీ టైల్ ని అల్లుతాం అన్నమాట, డిఫరెంట్ మోడల్లో. ఓ, నాకు చాలా చూడాలని ఆతృతగా ఉందండి. చూపిస్తారా ఎలా చేస్తారు? స్టార్ట్ చేద్దాం. ఓకే, శోభారాణి గారు ఫస్ట్ ఎలా చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఈ మోడల్ హెయిర్ ని చూసా అంజలి, ఏంటంటే సిల్కీగా ఉంది, దట్టు లాంగ్ గా ఉందన్నమాట. మరీ అంత లెంగ్త్ కాకుండా మీడియం లెంగ్త్ లో ఉంది. ఓకే, సిల్కీగా ఉంది. సో ఫ్రంట్ వచ్చేసి కట్స్ ఉన్నాయి. సో ఇలాంటి పిల్లలు అందరికీ ఏంటంటే మనకి ఇలా కట్స్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఈ స్టైల్కి, ఎస్పెషల్లీ ఈ స్టైల్కి ఏంటంటే ఫ్రంట్ కట్స్ విడిచిపెట్టేసి బ్యాక్ అంతా పోనీటైల్ వేసుకుందాం. ఓకే, కంప్లీట్ హెయిర్ అంతా ఒక పోనీ వేసేసుకుని పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. మనం వేసుకున్న పోనీని 2 భాగాల కింద డివైడ్ చేసుకుని ఈచ్ పార్ట్ లోంచి ఒక సన్న భాగం తీసుకుని దాన్ని మనకి లాక్ వేసుకుంటూ వస్తాం అన్నమాట. ఎలాగంటే మనకి ఇదివరకు రోజుల్లో బ్యాగ్స్ తాలూకా హ్యాండిల్స్ అల్లేవాళ్ళం మనం.
ఆ మోడల్లో వేసుకుంటూ వస్తే మనకి ఫైనల్ అపీరెన్స్ ఎలా వస్తుందంటే 2 రాడ్స్ లా వస్తాయి. దట్టు బ్యాక్ సైడ్ వచ్చేసి 2 హెయిర్ స్టైల్స్, అంటే 2 అల్లికలు అటు ఇటు 2 సైడ్ కి అల్లికలు వస్తాయి, మధ్యలో 2 రాడ్స్ వస్తాయి అన్నమాట. అసలు ఎలా స్టార్ట్ చేసాము ఎలా క్లోజ్ చేసాము కూడా ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుంది. సో ఓకే స్టార్ట్ చేద్దాం. ఇది చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనమాట. అసలు ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది. అసలు యాంగ్జైటీగా ఉంటుంది వేస్తున్నవి, ఎలా వేసారా అని ఆతృత ఎక్కువ ఉంటుంది అందరికి. ఓకే స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? ఓకే అంజలి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ చూసామంటే చిన్న చిన్న కట్స్ ఉన్నాయి కదా, సో ఈ కట్స్ ప్లేస్ మనం విడిచిపెట్టేసి బ్యాక్ అంతా కంప్లీట్ గా హెయిర్ అంతా మనం ఒక పోనీటైల్ వేసేద్దాం. ఓకే అంజలి, ఇప్పుడు పోనీ మనం వేసుకున్నాం కదా, ఈ పోనీని వచ్చేసి మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. 2 సమానంగా డివైడ్ చేద్దాం ఇలా. ఓకే ఈక్వల్ గా డివైడ్ చేసి ఒక పోర్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్ కి వేసేద్దాం ఇలా. ఓకే మనకి చేతిలో ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే రైట్ సైడ్ నుంచి ఒక సన్న పాయ మాత్రం తీద్దాం ఇలా. ఓకే ఒక సన్న పాయ ఇలా. యాక్చువల్ గా కట్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సేమ్ అంతా ఈక్వల్ గా వస్తుంది, ఇంకా బాగుంటుంది. ఓకే ఒకసారి చెక్ చేసుకోవాలి 2 ఈక్వల్ ఉన్నాయి లేదా వాల్యూమ్, ఎందుకంటే రాడ్స్ అనేవి మళ్ళీ సమానంగా రావాలి మనకి. ఓకేనా? ఇప్పుడు డివైడ్ చేసేసాము. ఇప్పుడు చిన్న పోర్షన్ ఇక్కడ నుంచి తీద్దాం. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ఇలా తీసుకొచ్చేసి చూస్తారా, బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకుని చూస్తున్నారా, దీన్ని ఇందులోంచి లాక్ అందుకోండి ఇలా. ఇదిగో ఓకే 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 లాక్. ఓకే కదా, బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి పైనుంచి మనకి రోల్ వస్తుంది, ఇక్కడ అల్లికి వస్తుంది. సో దీన్ని విడిచిపెట్టేయకూడదు మళ్ళీ, ఎందుకంటే దాంతోనే దీని సపోర్ట్ తో మళ్ళీ సేమ్ ఇంకొకటి తీసుకోవాలన్నమాట. పక్క నుంచి దీని సపోర్ట్ తోనే ఇంకొక చిన్న పాయ తీసుకుందాం. ఓకే తీసుకుని ఈ రెండింటిని కొంచెం ఇలా తిప్పుదాం, ఈ రోల్ చేసేద్దాం. రోల్ చేసేసి సేమ్ వే ఇందాక ఎలా చేసాం మనం, కింద నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని సేమ్ ఈ 2 ఫింగర్స్ తో ఈ విధంగా అందుకుందాం. ఇప్పుడు చూడండి మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఒక అల్లికి వస్తూ ఉంటుంది, రాడ్ క్లోజ్ అవుతూ ఉంటుంది, ఈ ఎండ్స్ వచ్చేసి నీట్ గా మన జడ అల్లికి ఎలా ఉందో అలానే వస్తూ ఉంటుంది. ఓకే ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం. ఓకే సో అందుకే ఇక్కడ మనకి పాయలు తీసుకున్నప్పుడు చాలా సన్నదిగా చిన్నదిగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడే విడ్త్ తీసేసుకున్నామంటే అల్లికంతా ఎక్కడితో ఆగిపోతుంది. సో స్టార్టింగ్ ఎంత సన్నగా తీసుకున్నామో ఎండింగ్ వరకు అంత సన్నగా తీసుకుంటూ వస్తేనే అల్లిక కూడా ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్ గా సన్నగా వస్తుంది. ఓకే సేమ్ మళ్ళీ ఇంకొక పాయ తీసుకున్నాం. ఓకే ఈ రెండింటిని మళ్ళీ ఇలా రోల్ చేయాలి, లేదంటే విడివిడిగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే రోల్ చేసాం కదా. సో అంజలి మనకి 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసావా, ఎండింగ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసాం, లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతుందని లాక్ వేసేసాం. ఓకే దీన్ని మనం ఫ్రంట్ వేసేసి సెకండ్ వైపు రెండో వైపు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే రిమైనింగ్ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సేమ్ వే ఇందాక ఎలా చెప్పుకున్నాము 1 సైడ్ అంటే ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ వస్తుంది లెఫ్ట్ వస్తుంది. ఓకే సేమ్ మనం ఎంత ఇందాక ఏం చెప్పుకున్నాం, సన్న సన్న పాయలు తీసుకుని బ్యాక్ హ్యాండిల్ అల్లాలని చెప్పాం కదా, సేమ్ అదే వేలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే అంజలి మనం 2 వైపులా తీసుకుని ఈ రెండింటిని అగైన్ మళ్ళీ ఒక రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేసా. ఓకేనా ఇలా జాయింట్ చేసేసా. సో స్టార్టింగ్ ఎండింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, మధ్య భాగంలో గ్యాప్ లా కనిపిస్తుంది కదా, ఇది కనిపించకుండా కవర్ చేయాలంటే దీన్ని దగ్గరికి ఇలా క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ చిన్న మనకి స్లైడ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చిన్న చిన్న పిన్స్ మాదిరిగా ఉంటాయి కదా, మాక్సిమం కనిపించకుండా చిన్న పిన్స్ తో మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇలాగా గ్యాప్ కవర్ అయిపోయింది. ఇప్పుడు చూసావా ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇలా జస్ట్ మనం ఎన్ని పెట్టుకుంటే అంత గ్యాప్ లేకుండా కనిపిస్తుంది. దగ్గరగా పెట్టుకోవచ్చు, లేదంటే ఒకదాన్ని ఒకటి ఇలా తిప్పుకుంటూ రావచ్చు. ఒకదానికి ఒకటి 2 రాడ్స్ లా ఉన్నాయి కదా, దాన్ని ట్విస్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు చూసావా ఎలా ఉందో, లేదా యూ పిన్స్ ఉంటాయి కదా మనకి, ముడి పిన్నులు పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు చూసావా మనకి ఇలా ఎన్ని పిన్స్ పెట్టుకుంటే అంత సపోర్ట్ గా ఉంటుంది. చాలా బాగుందండి. ఇప్పుడు చూసావా నేను చెప్పినట్టు ఇందాక 2 రాడ్స్ ఇక్కడ అల్లిక మనకి వచ్చింది.
రెండు వైపులా చక్కగా అల్లికి వచ్చింది అనమాట. 2 అసలు అల్లిక అనేది మనకు 3 పాయలు లేని అసలు కుదరదు. గ్రేట్ అండి, 1 పాయతో మీరు వేసారు. ఓకే, ఇప్పుడు వచ్చి హెయిర్ స్టైల్ అయితే మనకి కంప్లీట్ అయింది. యాక్సెసరీస్ పెట్టుకుందాం. ఓకే, డెకరేటివ్ యాక్సెసరీస్ తోనే ఇంకా అందం ఇంకా రెట్టింపు అవుతుంది హెయిర్ స్టైల్ కి. ఓకే, అవి పెట్టుకుందాం ఇప్పుడు. ఓకే, ఓకే అంజలి, యాక్సెసరీస్ కూడా మనం కంప్లీట్ గా డెకరేట్ చేసుకున్నాము. చూసావా ఎలా ఉందో ఇప్పుడు? శోభారాణి గారు బ్యాక్ సైడ్ అయితే చాలా హెవీగా ఉంది. సో ఫ్రంట్ సైడ్ కూడా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఫ్రంట్ సైడ్ మనకు ఆల్రెడీ షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ లీవ్ చేసేసాం. అవును. సో ఎక్కువ లాంగ్ అయితే ఏదైతే ఉందో మనం ఆల్రెడీ వేసేసుకున్నాం. చాలా బాగుందండి. అంటే ముందు చూసే చాలా సింపుల్ గా, బ్యాక్ సైడ్ చూసే చాలా గ్రాండ్ గా ఉంది. ఇంత మంచి హెయిర్ స్టైల్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు చూసారు కదా, శోభారాణి గారు చేసిన హెయిర్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. సో పార్టీ వేర్కి అయితే ఎక్సలెంట్ గా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అష్ట కష్టాలు అనుభవిస్తూ వ్యవసాయం చేస్తున్న స్త్రీలలో 11% మందికే భూమిపై హక్కు ఉంది. మిగతా వారికి పండించే భూమిపై, పండే పంటపై ఎలాంటి హక్కు లేదు. అందుకే ప్రభుత్వాలు స్త్రీలకు భూమిపై, పండే పంటపై హక్కు కల్పించాలి. వ్యవసాయం చేసే మహిళల్లో సగానికి పైగా నిరక్షరాస్యులు. వారికి పండిన పంటను అమ్ముకోవడం కూడా సరిగ్గా తెలియదు. మార్కెట్లలో దళారుల మోసానికి బలైపోతున్నారు. శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేకున్నారు. అందుకే ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలోని మహిళలకు అధునాతన వ్యవసాయంపై శిక్షణ ఇప్పించాలి. విత్తనం కొనేటప్పటి నుంచి పండిన పంట అమ్మే వరకు వారికి కావలసిన సకల సదుపాయాలు కల్పించాలి. వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిది. అలాంటి రంగంలో శ్రమిస్తున్న స్త్రీలు బంగారం పండించాలంటే వారికి చేయూత తప్పక ఇవ్వాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.